ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అనుమతించారు. సో ఇంకా చాలామంది ఓటర్స్ పోలింగ్ బూత్లలో ఉన్నారు. దాదాపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ కానీ వివిధ ప్రాంతాల్లో పెద్ద మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో 3,000, 3,500 ఓట్ల వరకు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లోనే కొంత ఇంకా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఈసారి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ లాంటి ఎన్నికలు జరిగిన టైంలో కొంత చెదురుమదురు సంఘటనలు జరిగిన ప్రాంతం ఇదంతా కూడా. సో ఈ ప్రాంతంలో పోలీసులు కొంత గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ సమస్యాత్మకమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పోలింగ్ బూత్లు వాటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా 5 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 65 నుంచి 70% లోపు పోలింగ్ నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఇంకా బూత్లో ఉన్న వాళ్ళు ఓటు వేయాల్సి ఉంది. వాళ్ళందరిది పూర్తిగా డీటెయిల్స్ 7 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. సో అధికారుల అంచనా ఈసారి 70% కొంత అటు ఇటుగా పోలింగ్ నమోదవుతుందన్నది అధికారులు ఒక అంచనా మాత్రం తెలిసింది. సో ఉదయం పూట చాలా మందకోడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కొంత ఊపందుకుంది. మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓటర్లంతా కూడా కొంత పోలింగ్ బూత్లలోకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపించింది. సో అధికారులు ఈసారి ఓటర్లని ఆకట్టుకునే విధంగా పోలింగ్ బూత్లు మోడల్ పోలింగ్ స్టేషన్లు ప్రతి జిల్లాలో 3 మోడల్ పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీల్లో ఇవాళ ఎన్నికలు జరిగాయి. సో ఆ పార్టీలన్నీ కూడా హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. అన్ని పార్టీలతో పాటు ఈసారి ఇండిపెండెంట్లు చాలామంది తమ ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా చాలా వరకు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, పార్టీల అగ్రనాయకులు కూడా చాలామంది ఈసారి ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొని ర్యాలీలు మిగతా అన్ని కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఈసారి కూడా ఎలాంటి చెదురుమదురు ఘటనల మీద పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ బూత్లో మహిళ కత్తితో ఓటు వేయడానికి వచ్చింది. పోలీసు తనిఖీల్లో కత్తి గుర్తించారు. ఆ తర్వాత దాంతోపాటు బైన్సాలో ఒక దొంగ ఓటు వేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే అతన్ని పట్టుకున్నారు. దాంతోపాటు మా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ కొంత ప్రచారాన్ని నిర్వహించారని చెప్పేసి కార్యకర్తలు వారందరితో బైక్ ర్యాలీ నిర్వహించారని చెప్పేసి కొంత ఆరోపణలు చేశారు. దాంతో బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కొంత ఆందోళనకు దిగారు. కేతన్పల్లిలో కావచ్చు, చెన్నూరులో కావచ్చు కొంత ఓటర్లను ప్రభావితం చేశారు. పోలింగ్ టైంలో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నిర్వహించారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ మంత్రి వివేక్పై వచ్చింది. దానిపైన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా పూర్తిగా ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్స్ అనేది పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో సాయంత్రం 7 తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తారు. అక్కడ కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సరౌండింగ్ మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచారు. సీసీ కెమెరాల నిఘా మధ్య పూర్తిగా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి వాటన్నింటినీ కూడా భద్రపరిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎల్లుండి ఉదయం నుంచి కూడా కౌంటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు రేపటి నుంచి కూడా చేయబోతున్నారు. సో ఈసారి కూడా ఓటర్లు కొంత ఉత్సాహంగానే ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే కొంత పర్సంటేజ్ పెరుగుతుందన్నది మాత్రం భావిస్తున్నారు అధికారులు. కానీ అర్బన్లో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఓటింగ్ అనేది కొంత పర్సంటేజ్ ఎక్స్పెక్టేషన్కి తక్కువైందని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80-90% వరకు కూడా పోయింది. కానీ కొంత ఈ మున్సిపాలిటీలో మాత్రం కొంత 70%కి మించపోవచ్చు అన్నది కొంత అధికారులు ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి ఉంది. సో 7 గంటల వరకు పూర్తిగా లెక్కలు తెలియ అవకాశం ఉంది. సో ఇప్పటికైతే క్యూ లైన్లో చాలా వరకు ఉన్నారు. గేట్లకు తాళాలు వేసేశారు. క్యూ లైన్లో ఉన్న వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు అయితే కల్పిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.